ఆఫీస్లో పనిచేస్తున్నటువంటి ఒక ఉద్యోగి నాగస్వామి మిమ్మల్ని చూడ వచ్చారు అని పంపించారు. అవి చూసి గుర్తుపట్టారు భగవాన్. ఓ, వచ్చినటువంటి వాళ్ళు మా అన్నయ్య మా పినతండ్రి వచ్చారని లోపలికి రమ్మనమని సంజ్ఞ చేశారు. ఆయన ఏం మాట్లాడేవారు కాదు, ఒక సంజ్ఞ చేశారు. ఎందుకు అలా మాట్లాడకుండా ఉండడం అంటే, నిజానికి యథార్థ స్థితి అంటుండేవారు మహర్షి తరచుగా. యథార్థ స్థితిలో ఆనందమునకంతటికీ కారణము మౌనమి. అసలు ఎక్కడ మౌనం ఉంటుందో అక్కడే ఆత్మ యొక్క అనుభవం ఉంటుంది. వాక్కు ప్రారంభమైంది అంటే గుర్తేమిటి? ఏదో ఆలోచన కదిలింది అని గుర్తు. ఆలోచన కదిలితే వాక్కు వస్తుంది. వాక్కు వచ్చింది అంటే తను మౌనం విడిచిపెట్టి కదిలిపోయాడు. తన వాక్కు వల్ల మిగిలిన వాళ్ళు కూడా కదులుతారు. అందుకే ఆయన ఎప్పుడూ మౌనంలోనే ఉండేవారు, మాట్లాడేవారు కాదు. అందుకే ఆయనకి మౌనస్వామి అని ఒక పేరు ఉండేది. ఆయన ఒక కాగితం మీద ఆ వచ్చినటువంటి ఉత్తరాన్ని చూసి, సరే ప్రవేశపెట్టండి అని సంజ్ఞ చేశారు. లోపలికి వచ్చి చాలా తేరిపారి చూస్తే తప్ప గుర్తుపట్టలేకపోయారు. ఎప్పుడు స్నానం చేసిన శరీరం, ఒళ్ళంతా బూది కప్పేసింది, పెద్ద పెద్ద గోళ్ళు, జటలు కట్టేసినటువంటి జుట్టు, ఒక్క కౌపీనం. ఆ కౌపీనం కూడా ఆయనకి చాలా కాలం లేదు. ఒక ఆవిడ అన్నం పెట్టేది, ఆవిడ వేడుకుంది, బాగుండదు కదా, సమాజం అని ఒకటి ఉంది కదా, మీ మటుకు మీకు దేహభ్రాంతి లేదు, కానీ చూసే వాళ్ళకి దేహభ్రాంతి ఉంది, అందుకని మా కోసం కనీసం ఓ గోచి పెట్టుకోండి అని అడిగింది. అందుకని ఆయన ఒక గోచి పెట్టుకునేవారు, అంతే, ఇంకేమీ ఉండేది కాదు శరీరం మీద. విశ్వనాథ సత్యనారాయణ గారు ఆశ్చర్యపోయారు కూడా ఆయన గురించి రాస్తూ. ఎవరైనా చెవులకి బట్ట చుట్టుకుంటే చలి తగ్గుతుంది, కంఠానికి బట్ట చుట్టుకుంటే భగవాన్ రమణలకు చలి ఎలా తగ్గింది అని రాశారు ఆయన. ఆయన ఎక్కువ కంఠానికి గుడ్డ కట్టుకునేవారు, చెవులకు కట్టుకునేవారు కాదు. కాబట్టి వీళ్ళు ఆయన్ని తేరిపారి చూసి గుర్తుపట్టారు. కానీ ఆ రోజుల్లో అనుబంధాల వరకు మాట్లాడినప్పుడు మాత్రం నిజంగా కొన్ని విషయాలు శ్లాఘించవలసిన ఉంటాయి. సూర్యుడి ముందు దివిటి దివిటి అని అనుకోండి, ఆత్మానుభవంలో ఉండేటటువంటి రమణులకు ఇంక రెండవ వస్తువు అన్నది లేదు, దేని మీద మమకారం లేదు, ఆత్మయందే ఆయన రమిస్తూ ఉండేవారు. కానీ ఒక పినతండ్రికి అంత ప్రేమ ఉండడం గొప్ప విషయం. పాపం నెల్లియప్పయ్యరు శత విధాల వేడుకున్నాడు 3 రోజులుండి. పోనీ నువ్వు ధ్యానం చేసుకుంటానంటే, నువ్వు మాట్లాడనంటే నిన్ను గృహస్థాశ్రమ స్వీకారం చెయ్యమని మేము అడగం. మా ఊళ్ళోనే ఒక సిద్ధుని సమాధి ఉంది, ఆ సమాధి దగ్గర నీకు ఒక పందిరి కట్టిస్తాను, అందులో కూర్చో, అందులో చేసుకో, ఇంటి నుంచి భోజనం పంపిస్తాం. కానీ కళ్ళ ముందు పిల్లవాడిలా ఎక్కడో ఇలా మట్టి కొట్టుకుపోయి ఉంటే మాకు చాలా బాధగా ఉంది, నువ్వు వచ్చేయవలసింది అని 3 రోజుల పాటు అన్న, తమ్ముడు, అన్నగారు, పినతండ్రి గారు కలిసి విపరీతంగా ఏడుస్తూ ప్రాధేయపడ్డారు. అన్నీ వినేవారు. నిర్లిప్తుడు. ఆయన ఏ విధమైనటువంటి కదలిక ఉండేది కాదు, ముఖంలో కనీసం చిన్న మార్పు కూడా ఉండేది కాదు. అది కారణం ఏమిటి అంటే, ఇంకా ఆ మనసుకి సంగములు లేవు. వీడు మావాడు, వీడు పైవాడు, అసలు ఆ అనుబంధములు లేవు. ఆయనకున్న అనుబంధం అంతా ఒక్కటే, పరమేశ్వరుడు ఆత్మ. ఆ ఆత్మయే ఈశ్వరుడు, దాని యందు రమిస్తూ ఉండేవారు. అంత పూర్ణ వైరాగ్యము జ్ఞానము పక్క పక్కనే ప్రవహిస్తాయి. అది నోటి మాటలతో చెప్పినంత తేలిక విషయం కాదు, అది అనుభవించిన వాడికి, అంత వేదాంత స్థాయిని పొందినటువంటి మహాపురుషులకొక్కరికే అర్థమవుతుంది. రామకృష్ణ పరమహంస చెప్తుండేవారు, ఒక ఆయనకి ఒక్కడే కొడుకు, హఠాత్తుగా కొడుకు చచ్చిపోయాడు. చచ్చిపోతే తల్లి ఏడుస్తోంది. ఈయన వేదాంతి, ఈయన ఏమీ ఏడవట్లేదు. ఆవిడ వచ్చి, కొడుకు చచ్చిపోయాడని ఏడవట్లేదు, నీ కంట ఒక్క నీటి చుక్క రాదేమయ్యా, నువ్వు ఏడవమే అంది. ఆయన అన్నాడు, నిన్న రాత్రి కలలో నేను మహారాజుని, నాకు 11 మంది సమర్థులైన కుమారులు, నేను తెల్లవారి నిద్ర లేచేసరికి వాళ్ళు లేరు. స్వప్నంలో నిన్న రాత్రి రాజునయ్యాను, 11 మంది కొడుకులున్నారు, తెల్లవారు లేచేటప్పటికి వాళ్ళు లేరు. వాళ్ళ కోసం ఏడవనా? తెల్లవారిన తర్వాత ఉన్న ఒక్క కొడుకు చచ్చిపోయాడని వీడి కోసం ఏడవనా? ఎవరి కోసం ఏడవను, అందుకని ఏడవడం మానేశానన్నాడు. అంటే ఆయనకి జీవితం స్వప్నతుల్యం. ఆయన అలా పట్టించుకునేవాడు కాదు. ఏ అనుబంధమా అనుబంధం అంతే, వాటితో సంగం ఉన్నవాడు కాదు. అది నోటితో చెప్పినంత తేలిక కాదు ఆ స్థాయి ఏర్పడడం.
అందుకని ఆయన ఎందు ఏ విధమైనటువంటి మార్పు కలగలేదు. వాళ్ళతో వచ్చినటువంటి నారాయణ స్వామి అయ్యర్ అనే వ్యక్తికి చాలా కోపం వచ్చింది. ఇంత బతిమాలుతున్నా ఈ పిల్లాడు రానంటున్నాడు, ఏమిట్రా అంత బతిమాలుతాడు, అంత చిక్కిపోయి ఉన్నాడు, వీడు మన ఏం చేస్తాడు, ముగ్గురం కలిసి సాయం పట్టి కట్టి పట్టుకుపోదాం రండని వెళ్ళి మీద పడి పట్టుకోపోయాడు. 4 అడుగులు వేసి ఆయన్ని దగ్గరకి వెళ్ళి పట్టుకుందాం అనుకునేసరికి ఒళ్ళంతా అగ్నిహోత్రం పెట్టినట్టు మంటలు వచ్చేసాయి. అప్పుడు అర్థమైంది ఆయన ఏ స్థాయిని పొంది ఉన్నారో. ఆయనను అలా బంధీకృతుణ్ణి చేయడం, ఆయన్ని తీసుకెళ్లడం సాధ్యం కాదు. ఆయన ఒక ఆత్మగా నిలబడి ఉన్నారు. సర్వదా ఆయన ఆ స్థాయిలో ఉన్న కారణం చేత పరమేశ్వర స్వరూపుడై ఉన్నాడు. ఆయన అభీష్టానికి వ్యతిరేకంగా చేయడం ఎవరికీ సాధ్యం కాదని మళ్ళీ ముగ్గురు కలిసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి బాధపడుతూ అళగమ్మ గారికి చెప్పారు. పాపం అళగమ్మ గారు నన్ను ఒక్కసారి తీసుకెళ్ళమని వేడుకుంది. సరే వీలు వెంబడి తీసుకెళ్తానమ్మా అన్నాడు. అలా కొంతకాలం అయిపోయింది. అయిపోయిన తర్వాత ఆయన మెల్లిగా ఈ మామిడి తోపులోకి చాలామంది జనం ఆయన దర్శనార్థం వచ్చేయడం మొదలుపెట్టారు. దానివల్ల చెట్ల కొమ్మలన్నీ విరిగిపోయి కాయలన్నీ రాలిపోయి వాటికి అలజడి కలుగుతోంది. మన వలన ఎవరికో ఇబ్బంది కలగడం ఎందుకని ఆయన ఆ ప్రదేశాన్ని విడిచిపెట్టి మెల్లిగా కొండ మీద విరూపాక్ష గుహకి చేరుకున్నారు. ప్రపంచం చాలా విచిత్రంగా ఉంటుంది. మీరు రమణ మహర్షి అనేటటువంటి ఒక తెర మీద ఒక చలనచిత్రాన్ని చూసినట్టు చూడొచ్చు. స్వార్థ స్వభావం ఉండేటటువంటి వ్యక్తులు ఎంత పవిత్ర జీవనం గడిపే వారి యొక్క జీవితంతో కూడా వ్యాపారం చేస్తారు. ఆ విరూపాక్ష గుహలో ఒక మహానుభావుడు పరమేశ్వరుడు గురించి తపస్సు చేసి ఈశ్వరానుగ్రహంతో బూది కుప్పగా మిగిలిపోయాడు ఆయన. ఆ విరూపాక్ష గుహని కోర్టులో కేసు నడిచింది. ఆఖరికి ఒక మఠం నెగ్గింది. దాని ఏజెంట్ ఒకరిని నియమించారు ఆ గుహని చూడమని. మీలో ఎవరైనా విరూపాక్ష గుహ చూశారో లేదో నాకు తెలియదు. ఆ గుహకి ఒక ప్రత్యేకత ఉంది. అరుణాచల పర్వతం నుంచి గాలి వీసినప్పుడు ఆ గుహలోకి గాలి ప్రవేశిస్తే ఓంకారం వినపడుతుంది, ప్రణవం. అది చాలా గొప్ప గుహ ఆ అరుణాచలంలో. అటువంటి గుహలో రమణ మహర్షి కూర్చుని తపస్సు చేసుకుంటూ ఉండేవారు. తపస్సు అన్న మాటకి నేను మీతో 1కి 10 మార్లు చెప్పాను. ఆయన బ్రహ్మానందానుభవమే తప్ప తపస్సు అని అనడానికి ఏం లేదు. కాబట్టి ఆయన ఆ గుహలో ఉంటూ ఉండేవారు. చాలామంది కొండ ఎక్కి గుహలో ఉన్న రమణుల దర్శనానికి వస్తూ ఉండేవారు. ఇతను మిల్లిగా ఏం చేశాడంటే అది విరూపాక్ష గుహ చూడడానికి వస్తున్నారు అని పేరు పెట్టి టిక్కెట్టు పెట్టి డబ్బు వసూలు చేసుకోవడం మొదలుపెట్టాడు. చాలామంది పాపం రమణ మహర్షిని చూడాలనుకున్న వారు డబ్బు కట్టి లోపలికి వెళ్ళి చూసి వస్తుండేవారు. ఇతనంతా ఏమని ప్రచారం చేశాడంటే లోపల కూర్చున్న రమణుల గొప్ప కాదు, విరూపాక్ష గుహ గొప్ప, గుహ చూడ్డానికి వస్తున్నారనేవాడు. ఇది భగవాన్కి తెలిసింది. తెలిసి ఆయన మెల్లిగా దాని మించి దిగిపోయి వేరే ఎదురుగుండా ఉన్నటువంటి మామిడి చెట్టు గుహనో గుహ, ఆ చెట్టు తొర్ర ఉన్న గుహలోకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినా ఇతను ఏం చేశాడంటే రోడ్డు కింద మార్గంలో కాపు కాసి వెళ్ళేటటువంటి వాళ్ళందరి దగ్గర అక్కడే వసూలు చేసేసుకుంటూ ఉండేవాడు డబ్బు. అరేరే నిష్కారణంగా నా కోసం వస్తున్న వాళ్ళందరూ ఇంత ఇబ్బంది పడి డబ్బు కట్టవలసి వస్తోందని అక్కడి నుంచి బయలుదేరి భగవాన్ కిందకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి కొండ పాదంలో ఉండేటటువంటి అరుణగిరినాథర్ దేవాలయంలో కొంతకాలం ఉన్నారు. ఎంత విచిత్రంగా ఉంటుందంటే ప్రపంచం. ఆ తర్వాత ఏదో తప్పు తెలుసుకున్నాడు, పొరపాటు అయిపోయిందన్నాడు, విరూపాక్ష గుహలోనే ఉండమన్నాడు. మళ్ళీ రమణ మహర్షి విరూపాక్ష గుహలోకే వెళ్ళారు. ఒంటి మీద ఉన్న బట్ట మారిస్తేను బట్ట రంగు మారిస్తేను లోపల ఉన్న బుద్ధులు ఎక్కడికి పోతాయి? బట్ట మారిస్తే బుద్ధి పోతుందా? బట్ట రంగు మారితే బుద్ధి పోతుందా? సన్యాసులమని పేరు చెప్పుకొని కాషాయం కట్టుకుని తిరిగేటటువంటి ప్రబుద్ధులు కొందరు అరుణాచల పర్వతం మీద ఉండేవారు ఆ రోజుల్లో. వాళ్ళకి రమణ మహర్షి మీద అపారమైనటువంటి కక్ష. ఎందుకని అంటే ఆయన వచ్చిన తరువాత అందరూ ఆయన దర్శనానికి వెడుతున్నారు అని. అందులో జటాస్వామి అని ఒక స్వామి ఉండేవాడు. ఆయన ఎవరైనా అరుణాచల పర్వతంలో ఏదైనా గుహలో ప్రవేశించి తపస్సు చేద్దామంటే ఆయన పైనుంచి ఎవరికి కనపడకుండా రాళ్ళు దొల్లిస్తుండేవాడు పెద్ద పెద్దవి. అది చూసి బాబోయ్ ఇక్కడ కొండలో భూకంపాలు వస్తాయిలా ఉంది, ఇలా శిలలు దొల్లుతాయిలా ఉంది, ఎక్కడో మనం చూసుకోకపోతే వచ్చి నెత్తి మీద పడుతుందని కొండ దిగి వెళ్ళిపోయేవారు. ఎవరు కొండ మీద ఉండేవారు కాదు. ఆయన ఒక్కడే ఉండేవాడు. ఆయన ఒక సన్యాసి. ఆయన పేరు జటాస్వామి. ఎందుకు ఆయనకి ఆ పని అంటే దానికి అర్థం లేదు.
అదొక స్వార్థం. అరుణాచల పర్వతం మీద తాను తప్ప ఎవరూ ఉండకూడదు. ఒకసారి రమణ మహర్షి రాళ్ళు ఎక్కడి నుంచి పడుతున్నాయో గమనించి అతని ఊహకు అందడానికి వీలు లేకుండా వేరొక వైపు నుంచి కొండ ఎక్కి అతను రాళ్ళు దొల్లిస్తుంటే పట్టుకున్నారు. పట్టుకుంటే రాళ్ళు దొల్లిస్తున్నవాడు రమణ మహర్షిని చూసి సిగ్గుపడాలి. అతను సిగ్గుపడలేదు. అరగంట సేపు నవ్వాడు. అరగంట సేపు నవ్వి పెద్ద వికటాట్టహాసం చేసి వెళ్ళిపోయాడు. కానీ మీరు ఒక్క విషయం గమనిస్తూ ఉండాలి. రమణులు ఉదాసీనులు. ఆయన పక్కన మీకు ఇటువంటి వ్యక్తులందరూ కనపడుతూ ఉంటారు. ఆయనకి దేనితో సంబంధం లేదు. వీడు ఇటువంటి వాడు, వాడు అటువంటి వాడు అన్న మాట ఆయన ఏమనరు. ఆయన ఎప్పుడైనా ఎవరికైనా చెప్తే అసలు నోరు విప్పి చెప్తే ఒక్క మంచి మాట, ఇలా ఎందుకు చేస్తావు, తప్పు కదూ, అంతే. దానికి అరగంట నవ్వాడు అతను. నిజంగా ఆ మాట ఆయన అన్నందుకు, చెయ్యి పట్టుకున్నందుకు మార్పు రావాలి. రాలేదు సరికదా, అరగంట సేపు నవ్వి కొండ దిగి వెళ్ళిపోయాడు. ఎంత చిత్ర విచిత్రమైనటువంటి వ్యక్తులు ప్రపంచంలో ఉంటారో. ఆయన నా కోసం ఇంతమంది వస్తారని కానీ, నేను విరూపాక్ష గుహలో తపస్సు చేస్తున్నానని కానీ, నేను బ్రహ్మానందం అనుభవించేవాడిని కానీ, నేను వీడిని పట్టుకున్నానని కానీ, వీడి గురించి 10 మందికి చెప్దామని కానీ ఆయనకి ఏమీ ఉండదు. ఎప్పుడు నిస్సంగంగా దేనితో సంబంధం లేకుండా ఆయన ఈ లోకాన్నంతటినీ కూడా ఏదో ఒక సినిమా చూసేటటువంటి వ్యక్తి ఎలా చూస్తాడో అలా ఉండేవారు. ఆయన అనుభవం అంతా ఆత్మతోటే. ఇవన్నీ గుణసంగము వలన ఇలా ప్రవర్తిస్తూ ఉంటారు అన్నట్లుగా చూస్తుండేవారు అంతే. అందుకే పరమ ఉదాసీనుడు. ఒక వేదాంతికి ఆత్మని అనుభవించినటువంటి మహాపురుషులకు ఉండేటటువంటి ఆ ఉదాసీనత ఏది ఉంటుందో దాని రాశీభూతమే రమణ మహర్షి. అందుకే ఆయన దేనికి విచలితుడవడం కానీ, ప్రతిస్పందించడం కానీ, దాన్ని బట్టి ఆయన మనసు వ్యగ్రత పొందడం కానీ, లేకపోతే ప్రసన్నం అవ్వడం కానీ, హావభావాలు మారడం కానీ, మాటలో వ్యగ్రత కానీ, మాటలో భయం కానీ ఏమీ ఉండేవి కావు. ఎప్పుడూ ఒక్కలాగే ఉండేవారు. కానీ రకరకాల వ్యక్తులు మాత్రం ఆయనని గౌరవించిన వాళ్ళు ఉన్నారు, పూజించిన వాళ్ళు ఉన్నారు, నమస్కరించిన వాళ్ళు ఉన్నారు, మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, పుస్తకాలు రాసిన వాళ్ళు ఉన్నారు, వాదన చేద్దామని వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఆయన్ని తప్పు పట్టుకోవాలనుకున్న వాళ్ళు ఉన్నారు, ఆయన్ని గౌరవించాలనుకున్న వాళ్ళు ఉన్నారు, ఆయన పనికి మాలిన వాళ్ళని నిరూపించాలని ప్రయత్నం చేసిన ధూర్తులు కూడా ఉన్నారు. ఆయన మాత్రం పరమ ఉదాసీనుడు. ఇవేవి ఆయన మనసులోకి ఎక్కవు. నిర్లిప్తంగా ఉంటారు. ఎప్పుడూ ఎవ్వరి మీద ఎక్కడ ఏ చాడీ చెప్పరు. చిత్రం ఏమిటంటే, అంతటి మహానుభావుడు ఆ గుహలో కూర్చుని ఉండగా బాలానంద స్వామి అని ఒక ఆయన బయలుదేరాడు అరుణాచల పర్వతం మీద. ఆయన కొండ ఎక్కి వచ్చే వాళ్ళందరితో మాట చెప్తుండేవాడు. ఆయనకి ఆ విరూపాక్ష గుహలో ఉన్న ఆయనకి నేనే ఉపదేశం చేశాను, నేనే శక్తినిచ్చి ఆ స్థాయికి తీసుకొచ్చాను, నా శిష్యుడే అంటుండేవారు. ఆయన ఎలాగో మాట్లాడరుగా. అందరూ తీసుకొచ్చి అక్కడ పలహారాలు పెడితే ఆయన్ని తినమని రమణుల్ని ఇతను తీసుకొచ్చి ఏదో కొంచెం పలహారం అక్కడ పెట్టి, నాన్న చాలా అలిసిపోయావు, కొంచెం తిను, ఇలా అయితే సాధన ఎలా నడుస్తుంది, తినాలి అంటుండేవాడు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత వీలైతే ఇవన్నీ మూట కట్టేసుకుని, నీ సొమ్ము ఏం పోయింది, నువ్వు ఎలాగో మాట్లాడవు కదా, నీకు గురువునని చెప్పుకుంటున్నాను, నాకు తోచింది సంపాదించుకుంటున్నాను, నువ్వు అలా కూర్చో, మాట్లాడకు, ఏమీ అనద్దు. ఆయన మీ గురువా అన్నా మాట్లాడద్దు, నువ్వు ఆయన శిష్యుడువా అన్నా మాట్లాడద్దు, అలా ఉంటుండు, నేను డబ్బు సంపాదించుకుంటాను అని. అతను ఎవరు? ఎందుకు అతనికి డబ్బు సంపాదన? లోకంలో ఎంత చిత్ర విచిత్రమైనటువంటి మనస్తత్వాలు ఉన్న వాళ్ళందరూ ఆ కొండ మీదకి చేరారో చూడండి. వీళ్ళందరూ అన్నీ విడిచిపెట్టిన వాళ్ళలా కనపడ్డ వాళ్ళే. కానీ అసలు నిజంగా అన్నీ విడిచిపెట్టినటువంటి నిస్సంగి, అన్నీ విడిచిపెట్టిన వారు, మనసులో దేనితో సంగము లేనివారు, నువ్వు ఇలా ఎందుకు ప్రవర్తిస్తావు అని తన దగ్గరికి వచ్చిన వాళ్ళతో, ఈయన నాకు గురువు కాడు, ఈయన అలా మాట్లాడుతున్నాడు, తప్పు, అన్నీ ఉత్తిది అని చెప్పడం కానీ ఏమీ లేదు. పోనీ ఆయన చెప్పినప్పుడు ముఖంలో మార్పు ఉండదు. ఆయన వచ్చి అలా నటిస్తున్నప్పుడు అలా చూస్తూ ఉంటారంతే, ఏమీ మార్పు ఉండదు. అది ఎలా ఉంటుందంటే, అది ఒక రకమైనటువంటి మనోభావన, అదొక గుణసంగం చేత ఏర్పడిన స్థితి. ఆయన మనం సినిమా చూసినట్టు చూస్తారు.
అంటే మీకు ఇది అలా ఎలా ఉంటుందండి అని అనుమానం రావచ్చు. నేను ఒకే ఒక్క ఉదాహరణ చెప్పగలను అంతే. మనం సినిమాకి వెళ్ళాం అనుకోండి, 50 రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కుని, మన కళ్ళెదురుగుండానే కథానాయకుడిని ప్రతినాయకుడు వచ్చి కత్తి పెట్టి పొడిచేస్తాడు గుండెల్లో. ఓహో, నెత్తురు ధార కింద కారిపోతూ ఉంటుంది, కింద పడి తన్నుకుంటూ ఉంటాడు. వచ్చిన వాళ్ళందరూ కర్రలతో కొట్టేసి ఆయన స్పృహ తప్పి పడిపోయి దెబ్బలు తగిలి నెత్తురు ఓడిపోతుంటే వాళ్ళు వెళ్ళిపోతారు. ఆయన చచ్చిపోయినట్టే పడుంటాడు. గుండెలు నలిపేసినట్టు ఉంటుంది. ఎంత బాధగా ఉంటుందో ఏమిటో, అంత క్రూరంగా అలా కొట్టేశారు, అలా పొడిచేశారు కత్తులతో. అంత కత్తులతో పొడిచేసి అంత కర్రలతో కొట్టేసి మన ఎదురుగుండానే అంత అన్యాయం జరుగుతుంటే సినిమా హాలు మొత్తం మీద ఏ ఒక్కడైనా లేచి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాడా? అయ్యా అంత అన్యాయంగా పొడిచేశారండి, నేనే సాక్ష్యం చూశాను కళ్ళతో, నేను గుర్తుపట్టగలను వాళ్ళు ఎవరో పొడిచేశారు వాళ్ళు అని చెప్తాడా? చెప్పడు. ఎందుకు చెప్పడు? అదంతా నటనరా, అది సత్యం కాదు, వాళ్ళందరూ స్నేహితులే, అది నటన. అంత బాగా వాళ్ళు నటించారని మనకి తెలుసు కాబట్టి భావోద్రేకానికి లోనైనా మనం దాని వలన భయాన్ని పొందినా మనం పోలీస్ స్టేషన్లో ఏం వెళ్ళి కంప్లైంట్ చెయ్యం. రమణులు ఒక జ్ఞానిగా అయిన స్థితి అలాగే ఉంటుంది. ఇదంతా గుణసంగము వలన ఇలా ప్రవర్తిస్తూ ఉంటారు. గుణాతీతుడైన వాడికి గుణముల చేత సంగమును పొంది అజ్ఞానమునందు కొట్టిమిట్టాడుతున్న వాళ్ళ యొక్క స్థితిని చూసి జాలిపడమే తప్ప ఆయన వాళ్ళతో పాటు ఆయన కూడా సంగము చెంది దానికి ప్రతిస్పందించడం ఉండదు. ఆయన తన స్థాయిలో తాను అలా గమనిస్తూ ఉంటారంతే. అందుకని నిశ్శబ్దంగా చూస్తూ ఉండేవారు. అది ఒక జ్ఞానికి ఉండవలసినటువంటి లక్షణం. అంతటి ఉదాసీనత ఏర్పడాలి. అదే అంటాడు భగవద్గీతలో, గీతాచార్యుడు అంటాడు, నాకు అంత ప్రియమైన వాడెవరో తెలుసా? తుల్య నిందా స్తుతిర్మౌని సంతుష్టో ఎనకేనచిత్ అనికేత స్థిరమతి భక్తిమాన్ మే ప్రియో నరహ అంటాడు. భక్తి అంటే ఇన్ని తులసి దళాలు ఇన్ని మారేడు దళాలు తెట్టి పూజ చేసినవాడు అని చెప్పలేదు గీతాచార్యుడు. తుల్య నిందా స్తుతిర్మౌని, మౌనముగా ఉండి లోపల ఏ వికారము లేకుండా పొగిడినప్పుడు తెగిడినప్పుడు ఒక్కలా ఉండగలిగిన వాడు. ఈ బాలానంద స్వామి విరూపాక్ష గుహలో చేరి నానా అల్లరి మొదలుపెట్టాడు. వచ్చిన వాళ్ళందరినీ దబాయించడం. ఆయన మాట్లాడరు కదా అని తనకి లొంగిపోయినవాడు, తనకి వశుడైపోయినవాడు, తనంటే భయపడిపోతున్నాడని ఆయన అనుకున్నాడు తప్ప ఆయన ఏ విధమైన ప్రతిస్పందన ఆయన ఎందు లేదు. ఆయన కేవలము మౌనంలో తనలో తాను రమిస్తూ ఉన్నటువంటి వ్యక్తి అన్న ఆయన స్థాయిని అర్థం చేసుకోలేకపోయాడు. అర్థం చేసుకోలేక ఎంత దుర్మార్గమైన స్థితికి వెళ్ళిపోయాడంటే, మహాత్ముల జీవితాలు పువ్వులు పరిచినటువంటి పక్కలు కావు. ఎన్ని కష్టాలు పడ్డారో. రమణులు అరుణాచలంలో తపస్సు చేసుకుంటుంటే ఆయన వెనక్కి వచ్చి ఒక వ్యక్తి మలమూత్ర విసర్జన చేసి వెళ్ళిపోయాడు. ఏం చేస్తాడో చూద్దామని అతను విసర్జించిన మూత్రం ఆయన పిరుదుల కింద నుంచి కారిపోయింది. అయినా ఆయన ఎప్పుడు ఎవరిని ఏమీ అనలేదు. అదొక అజ్ఞాన స్థితి అంతే. అమ్మ బిడ్డల వంక ఎలా చూస్తుందో వాడి తెలియని పని చేస్తే ఆయన అంతే అలాగే చూసేవారు. ఆయనలోంచి కోపం కానీ ప్రతీకార భావన కానీ పెళ్ళుబికేవి కావు. అతను సాక్షాత్ రమణులు ఉన్నటువంటి అంత పవిత్రమైన విరూపాక్ష గుహలో ఒక రాత్రి మూత్ర విసర్జన చేశాడు. చేస్తే పళనిస్వామి అని ఉండేవారు. ఎప్పుడూ రమణులకి సేవ చేయడమే. ఆయన జీవితానికి ఇంకో ప్రయోజనం లేదు. రమణ మహర్షికి సేవ చేయడం ఒక్కటే. అది ఏ వ్యక్తికి ఏ అదృష్టం పడుతుందో తెలియదు. ఒకడు స్వామి అయ్యుండి, స్వామి అంటే తాను సన్యాసి అయ్యుండి రమణుల పట్ల అలా ప్రవర్తించాడు. ఒకడు ఆయన పట్ల అంత గౌరవ భావంతో ఎనలేని సేవ చేసేవాడు. అతను అరుణాచలం వెళ్ళి ఆ తిరువణ్ణామలై ఊళ్ళో భిక్షాటనం చేసి తీసుకొచ్చి రమణ మహర్షికి పెట్టేవాడు. అప్పుడప్పుడు రమణ మహర్షి కూడా భిక్షాటన చేసేవారు. ఊళ్ళోకి వెళ్ళి భిక్షాటన చేసి వచ్చి అది ఏ పదార్థమో ఆయనకు అనవసరం. ఆ పదార్థం చేతిలో పడగానే నవ్వుకుంటూ దాన్ని నడుస్తూ తినేవారు. నడుస్తూ తినేసి కొండ మీదకి వచ్చి బండ మీద వెల్లకిలా పడుకునేవారు. జ్ఞాని యొక్క స్థితిని లెక్క పెట్టడం చాలా కష్టం.
అలా ఎందుకుంటారండి, అలా ఎలా ఉంటారండి అని మీకు అనుమానం రావచ్చు. నేను ఒక్క విషయం, కొన్నింటి ఉపమానాలు కొన్నే చెప్పగలం. ఆ స్థాయిని యథార్థంగా చిత్రీకరించి చూపించడం చాలా కష్టం, ఎవరికి సాధ్యం కాదు. ఎందుకంటే అది వాక్కులకు అందేటటువంటి విషయం కాదు. ప్రధానంగా ఆత్మ వాక్కుకు అందదు. ఆత్మస్థితి ఎందున్న యోగి కూడా వాక్కుకు అందడు. కానీ దాన్ని ఒక ఉదాహరణ చేత కొంత చెప్పే ప్రయత్నం చేయడం మాత్రమే చెయ్యవలసి ఉంటుంది. మీరు చూడండి, ఆయన నిలబడి నడుస్తూ కొద్దిగా అన్నం తినేసి వెళ్ళిపోయేవారు. కొందరు నింద చేసేవారు, కొందరు పని చేసుకోకూడదా ఏదైనా అనేవారు, కొందరు మహానుభావుడని అన్నం పెట్టేవారు. అన్నిటికీ ఒకటే చిరునవ్వు, ఆయనలో ఏ ప్రతిస్పందన ఉండేది కాదు. అలాగే నడిచి వెళ్ళిపోతూ ఉండేవారు, అలాగే కాస్త అన్నం తినేసేవారు, అలాగే ఉండేవారు, అలాగే కొండ మీదకి వెళ్ళిపోయేవారు. అది ఎలా ఉంటుంది అంటే, మీరు ఒక పసిపిల్లవాడిని పట్టుకుని వెళ్ళి వాడిని తిట్టండి, వాడు నవ్వుతాడు. వాడిని మీరు కొట్టండి, వాడికి బాధ కలిగిందని వాడు ఏడుస్తాడు. లేదా మీరు వాడిని పొగడండి, వాడు నవ్వుతాడు. వాడిని నింద చేసినా, మీరు నింద చేస్తూ మాట్లాడుతున్నా వాడు నవ్వుతూనే ఉంటాడు. వాణ్ణి మీరు పొగుడుతున్నా వాడు నవ్వుతూనే ఉంటాడు. వాడికి మీరు నిందిస్తున్నారని ప్రతిస్పందన ఉండదు, మీరు పొగుడుతున్నారని ప్రతిస్పందన ఉండదు. ఆ నింద కానీ పొగట్ట కానీ వాడి మనసు పుచ్చుకుంటే కదా అప్పటికి చేతకాని తనం ఇంకా. కానీ ఆయనది చేతనైన తనం అయ్యుండి పుచ్చుకోదు, మనసు పుచ్చుకోదు కనుక ఆయన ఒక నవ్వు నవ్వేస్తారు. పాపం అమాయకత్వం అనుకుంటారంతే. ఇక మరి భిక్షకెందుకు వెళ్ళడం అంటే, ఈ శరీరానికి ఓ వ్యాధి వచ్చిందనుకోండి, ఈ మోకాలు నిప్పెడుతోంది అనుకోండి, నాకు ఈ మోకాలు నిప్పెడితే, ఏమంటే ఈ మోకాలు ఏమిటో చాలా నిప్పెడుతోంది, కూర్చోలేకపోతున్నాను పూర్వంలో ఉపన్యాసానికి, చాలా బాధ పెడుతోంది ఇది అని ఓ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను అనుకోండి. ఆ డాక్టర్ గారు ఏదో నాకు ఔషధిని ఇచ్చి ఇది తాగవయా అన్నారు. ఆ ఔషధం చాలా చేదుగా ఉంది, అది ఓ పూట వేసుకుంటున్నాను. ఏదో ట్యాబ్లెట్ ఇచ్చి చప్పరించన్నారు, అది చాలా తీయగా ఉంది. ట్యాబ్లెట్ చాలా తీయగా ఉంది కదా అని రోజుకు ఒకటి చప్పరించమంటే 10 చప్పరిస్తానా? అది ఒక్కటి చప్పరించమన్నాడు, ఒకటే చప్పరిస్తాను. ఇంకొక ఔషధం చేదుగా ఉంది, బా తాగడానికి అసహ్యంగా ఉంది, కానీ మానేస్తానా? తాగుతాను. జ్ఞాని దృష్టిలో ఆకలి ఈ శరీరానికి ఒక రోగం. మందు వేసుకునేటప్పుడు మందుకి రుచి ఎలా చూడరో, ఈ శరీరానికి ఒక వ్యాధి ఆకలి. ఈ ఆకలి తీరడానికి, జబ్బు తగ్గడానికి ఔషధం పడేసినట్టు ఆకలి అన్న వ్యాధి తీరడానికి పదార్థం పడేస్తాడు. అందుకే పిచ్చివాడంటాడు. ఎందుకని అంటే, మనమైతే ఏం చేస్తామంటే రుచి కొరకు తింటాం. అన్నం, కాస్త పప్పు, కొంచెం నెయ్యి, అదంతా కలుపుకొని ఎంతో శుభ్రంగా కాస్త నంచుకొని మనం తింటాం. ఆయనకి అలా ఉండదు. ఆయన చేతిలో ఏది మినప్పొట్టు కొంచెం పడేసిందో తల్లి, తినేశారంతే. నాకు తెలుసు ఒక మహానుభావుడు, ఆయనకి ఒక ఆవిడ పిలిచి ఏం చేస్తారో చూద్దామని క్యాబేజీ తుక్కు పెట్టింది. ఆయన చక్కగా తుక్కు తిని మంచినీళ్ళు తాగేసి ఈశ్వరార్పణమస్తు అని వెళ్ళిపోయాడు. జ్ఞానులు అలా ఉంటారు, వాళ్ళకి రుచితో సంబంధం ఉండదు. దీనికి ఆకలేసింది, దీనికి వ్యాధి పుట్టింది, మందేశావు. దీనికి ఆకలన్న వ్యాధి పుట్టింది, కాస్త అన్నం పడేస్తారు. అన్నం కాదు, భవతి భిక్షాందేహి అన్నప్పుడు చేతిలో ఏం పడిందో అది పడేస్తారు కడుపులో, అంతే. మరి దానివల్ల ఏమండి ఇది ఏమైనా అయిపోదా? అయిపోకుండా ఉండడం ఉంటుందా అసలు? పోనీ దీనికి నువ్వు ఏది పెట్టాలో అదే పెడుతూ జాగ్రత్త తీసుకుంటే ఉంటుందా? సత్యం ఆత్మ, ఇది అసత్యం వెళ్ళిపోతుంది, కానీ వెళ్ళిపోయే వరకు పాడు చేయకూడదు. బట్టి దానికి జబ్బు వస్తే మందేశాడు. కాబట్టి ఆయన వెళ్ళేవారు భిక్షకి, అది జ్ఞాని యొక్క స్థితి. రమణులు ఎందుకు భిక్షకి వెళ్ళారు అన్న మాటని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అస్తమానం పళనిస్వామిని పిలిచి నాకు ఆకలిస్తోంది, కొంచెం వెళ్ళి భిక్షకి వెళ్ళామన్నా పట్టరా అన్న అనుకోండి, అహంకారం వచ్చిందని గుర్తు. తను వెళ్ళడానికి కష్టం, తను తిరగడానికి కష్టం, అంటే శరీర భావన వచ్చిందా లేదా? కాబట్టి పళనిస్వామి వెళ్ళి తెస్తూ ఉండాలి. పళనిస్వామి తీసుకొచ్చేసి ఆయన ఏదో ఆత్మానందంలో ఉండగా బహిర్ముఖులి, అయ్యా మీకోసమే తెచ్చాను, మీరు ఎప్పుడో నిన్న తిన్నారు, ఇవాళ సాయంకాలం అయింది, కళ్ళు విప్పారు, ఆకలేదు, తినండి అన్నారు అనుకోండి, ఉదాసీనుడు. తీసుకొచ్చారు, అక్కడ పెట్టారు, ఆయన తీసుకొచ్చి పెట్టారు అని చెప్పేసేసి ప్రత్యేకమైన కృతజ్ఞత లేదు. ఆయన తినమంటున్నాడు, ఇంత తీసుకుని నోట్లో పడేసుకున్నారు.
ఆయన వెళ్ళి ఒక బండ మీద కూర్చునేవారు. ఒకళ్ళు వచ్చి, రేపు మా ఇంట్లో పెళ్లి, మీరు తప్పకుండా భోజనానికి రావాలి 11ంటికి అన్నారు. అలా చూశారు, వాళ్ళు ఒప్పుకున్నారు అనుకుని వెళ్ళిపోయారు. ఆయన అలాగే ఉన్నారు బండ మీద, ఆయన దిగలేదు. మర్నాడు, ఏమిటి ఇంకా రాలేదు బ్రాహ్మణ స్వామి అంటుండేవారు. ఇంకా రాలేదని చెప్పి కొండెక్కారు. కొండకి రా, భోజనానికి తీసుకెళ్ళి నీకు అన్నం పెడతాను రా అన్నారు. ఆయన అలాగే ఉన్నారు. పుచ్చుకోదు మనసు. మీరు అది పట్టుకోవలసిన విషయం. మనసు పుచ్చుకుంటే ప్రతిస్పందన, మనసు పుచ్చుకోలేదనుకోండి స్పందన ఉండదు. మీకు ఎలా చెప్పాలని ఇంకా బాగా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, ఇప్పుడు నేను ఇలా కూర్చుని ఉండగా మీరు వచ్చి నన్ను ధూర్తతనంతో ఏదైనా అనకూడని మాట అన్నారు అనుకోండి, నేను వెంటనే మీకు బుద్ధి ఉందా లేదా, నేను ఎప్పుడైనా చేశానా అలాంటి పని, ఎందుకు అలా నింద చేస్తున్నారు అన్నాను అనుకోండి, ప్రతిస్పందించాను. నేను నిద్రపోతున్నప్పుడు మీరు వచ్చి నన్ను ధూర్తతనంతో మాట్లాడారనుకోండి, నేనేమన్నా అంటానా? అప్పుడు నా మనసు లేదు, ఆత్మలో లయమైపోయింది. మనసు పుచ్చుకోదు. మనసు ఆత్మయందు లయమై ఉండగా అది ప్రతిస్పందించదు. అది మనకి అజ్ఞానంతో సుషుప్తిలో లయమవుతుంది. ఆయనకి జ్ఞానము చేత జాగృతి యందు లయిస్తుంది. అదే తేడా. అది ఎలా జరుగుతుంది అంటే అనుభవం చేత తెలుసుకోవాలి తప్ప ఇంకా అంతకన్నా చెప్పడానికి వాక్కులు ఉండవు. కాబట్టి ఆత్మస్థితి అంటారు దాన్ని. అది వాక్కులకు అందదు. కాబట్టి వస్తానన్నావు, భోజనానికి రాలేదే, ఇది వీళ్ళ భావనలు, ఇవన్నీ వీళ్ళ ప్రతిస్పందనలు. అసలు ఆయన నిన్న విన్నది లేదు, లోపలికి వెళ్ళింది లేదా మాట, ఇప్పుడు చెప్పిన మాట వింటలేదు. ఆయన ఆత్మగా లోపల ఆనందంలో ఉన్నారు. ఆయన ఏటి అంత పిలిచినా పలకడి, అంతసేపు నించుంటాను, రెండుని సంకల కింద చేతులేసి ఎత్తుకుపోయారు. ఎత్తుకుపోతే ఇలా పద్మాసనం వేసుకున్న వ్యక్తి పద్మాసనంతోనే లేచిపోయారు. ఆయన బలవంతంగా ఎత్తేసుకుని మోసుకుని పట్టుకుపోయారు. పట్టుకుపోయి ఓ కంచం దగ్గర పడేశారు. పడేసి తిను 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 అని అరిచారు. ఆయన బహిర్ముఖులు అయ్యారు. ఓ తినమంటున్నారు. అన్నీ కలిపేసుకున్నారు. ఏదో 4 ముద్దలు తినేసి కూర్చోరు. ఎంతలో జారిపోతారో మీరు చెప్పలేరు. చాలా కష్టం. అది ఎలా ఉంటుంది అంటే, చూడండి, విపరీతమైనటువంటి ప్రీతి భావన ఒక వస్తువు మీద మీకు ఉందనుకోండి, అపారమైన ప్రీతి భావన ఉందనుకోండి. ఒక ఉదాహరణ చెప్పాలంటే, నేను నా కొడుకంటే నాకు విపరీతమైన ప్రీతి అనుకోండి, నాకు అస్తమానం వాడు జ్ఞాపకానికి వస్తూ ఉంటాడు. ఏం చేస్తున్నా జ్ఞాపకానికి వస్తాడు. నేను ఆఫీసులో కూర్చుని ఇలా పెన్ తీశాను అనుకోండి, బ్లాక్ పెన్ను, బ్లాక్ రీఫిల్ పెన్ను సన్నగా రాస్తే వాడికి ఎంత ఇష్టం, వాడికి ఇలాంటి పెన్ను ఒకటి కొనెట్టే పెట్టాలి అనుకుంటాడు. అప్పుడు జారిపోయిందా లేదా? జారిపోయింది. కాసేపు ప్రీతి ఎక్కడుందో అక్కడికి జారుతుంది మనసు. ఆ మనసు అసలు పైకి ఉండడం దానికి ఇష్టం లేదనుకోండి, ఇంకా ఆ స్థితిని పొందేసింది అనుకోండి, అది ఆనందాన్ని తడువుకుంటూ ఆత్మలోకి జారిపోతుంటుంది. అందుకని ప్రతిస్పందనలు ఉండవు యోగికి. తప్ప జడమై కాదు, ఆత్మగా నిలిచి ఉన్నాడు కాబట్టి ప్రతిస్పందన పొందడు. అందుకే కరుస్తున్నా తెలియదు, చీమలు కుడుతున్నా తెలియదు, తేళ్లు కుడుతున్నా తెలియదు, ఒకరు నిందిస్తున్నా తెలియదు. ఒకవేళ నిజంగా ఆయన బాహ్యంలో ఉన్నారనుకోండి, నేను ఇందాక చెప్పానే, ఆ స్థితికి ఎదిగిపోయిన వ్యక్తి అవతల వారి అజ్ఞానాన్ని మన్నించేస్తాడు. పాపం ఏం తెలుసు, గుణసంగాన్ని పొందాడు, ద్వంద్వముల యందు ఉంటాడు. కాసేపు సుఖం అంటాడు, కాసేపు దుఃఖం అంటాడు, కాసేపు ప్రీతి అంటాడు, కాసేపు అప్రీతి అంటాడు, కాసేపు కామం అంటాడు, కాసేపు క్రోధం అంటాడు. ఏమిటో అలా తిరుగుతుంటాడు. కానీ వాడికి ఏం తెలుసు, పాపం స్థిరంగా నిల్చోవడం వాడికి చేత కాదు కదా అని జాలితో, మన మీద కారుణ్యంతో వారు అలాగే చూస్తారు తప్ప ప్రతిస్పందించారు. నిజంగా వాళ్ళు ప్రతిస్పందించడం మొదలు పెడితే మీరు ఒకటి లెక్కలోకి తీసుకోండి, మనవన్నీ అపరాధములే అవుతాయి. మనవన్నీ అపరాధములే. అప్పుడు వాళ్ళు ఎంతమందికి ఎన్ని శాపాలు ఇవ్వాల్సి ఉంటుంది? ఇవ్వలేరు. భగవంతుడు మన యొక్క దోషములను ఎలా మన్నిస్తాడో, బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి అని బ్రహ్మమును తెలుసుకుని బ్రహ్మమైన వ్యక్తి కూడా దోషములను అలా మన్నించగలుగుతాడు. అందుకే మీరు చూడండి, భగవద్భక్తుల యొక్క హృదయం కన్న తల్లి హృదయంలా ఉంటుంది. వాళ్ళు సాధారణంగా ఎంత దోషం చేసిన వాడైనా క్షంతవ్యూహం అన్నాడు అనుకోండి, క్షమించేస్తారు. ఎంత తప్పు పని చేయనివ్వండి, దాన్ని మనసులో పెట్టుకోరు. దాని గురించి 10 మాటలు మాట్లాడే లక్షణం ఉండదు.
ఎవరో జ్ఞాపకం చేస్తే జ్ఞాపకానికి రావాలేమో కానీ లేకపోతే దాని పెద్ద మనసులో స్థానం ఉండదు, విడిచిపెట్టేస్తారు. వాళ్ళు మారాలను ఒక కోరిక పెట్టేస్తారు తప్ప ఇలా అన్నాడు అలా అన్నాడు లేకపోతే ఇలా చేశాడు అలా చేశాడు దాన్ని పీక్కుంటూ ఉండడం తవ్వుకుంటూ ఉండడం అలా ఉండదు. అది భక్తి పెరిగే కొద్దీ హృదయమునందు విశాలమైనటువంటి స్థితి ఏర్పడుతూ ఉంటుంది. అది ఒక జ్ఞానిగా నిలబడగలిగినప్పుడు భగవత్తత్వం ఎలా ప్రకాశిస్తుందో జ్ఞాని యొక్క తత్వం అలాగే ప్రకాశిస్తుంది. అందుకే బాలానంద స్వామి అన్ని ఆగడాలు చెయ్యగలిగాడు. ఆయన ఎంత ఎత్తులో ఉన్నారో ఈయన అంత కిందలో ఉన్నాడు. నేను చాలా అధికుణ్ణని బట్టకో దానికి ఓ కొత్త రంగు వేసుకుని కట్టుకుని చాలా గొప్పవాడిని అనుకుంటున్నాడు. బట్టకి రంగు మారితే గొప్పవాడివి కావు, లోపల మార్పు వస్తే గొప్పవాడివి అవుతావు. అది మార్పు రావడాన్ని బట్టి ఉంటుంది తప్ప బట్టని బట్టి ఉండదు. ఒక్కొక్కసారి మరి అలాగే చెప్పవలసి ఉంటుంది ఇటువంటి సందర్భాల గురించి చెప్పినప్పుడు తప్ప నేను ప్రత్యక్షంగా సన్యాసాశ్రమాన్ని విమర్శించడం నా ఉద్దేశ్యం కాదు. నాకు చాలా చాలా గౌరవం ఉన్నవాడిని నేను ఆ ఆశ్రమం మీద. కాబట్టి మహానుభావుడు ఆయన ఏమీ ప్రతిస్పందించకపోయినా ప్రతిస్పందించే లక్షణం ఆయన మీద ప్రీతి ఉన్నవాడికి ఉంది పళనిస్వామికి. ఆయన ఏంట్రా ఇలా ప్రవర్తిస్తాడని మరునాడు ఆ విరూపాక్ష గుహకి తలుపులేసి తాళం వేసేసి ఈ బాలానంద స్వామి ఎక్కడికో వెళ్ళారు. మళ్ళీ తిరిగి వస్తాడేమోనని అతని పెట్టి తీసి ఆ పెట్టులో మంచి మంచి పట్టు వస్త్రాలు చీనాంబరాలు ఎందుకు అవన్నీ ఆయనకి దాచుకున్నాడు. అవన్నీ తీసి కొండ మీద పారేసి వెళ్ళిపోయారు. అందరూ కలిసి కిందకి ఏదో స్నానం చేయడానికి వెళ్ళారు. వెళ్ళి అందరూ కలిసి తిరిగి వచ్చారు. తిరిగి వచ్చి రమణులు యథాప్రకారం కూర్చున్నారు. అందులో గుహలో పైన ఎత్తుగా ఉంటుంది, పక్కకి చీకటిగా ఉండదు. అందులో చాలా మంది అసలు కనపడరు, మీకు లోపలికి వెడితే చాలా తీవ్ర ధ్యానంలో కూడా ఉంటారు. ఇప్పటికీ దాని మీద కూర్చుని మళ్ళీ ధ్యానంలోకి వెళ్ళబోతున్నారు ఆయన. ఈ బాలానంద స్వామి వచ్చాడు. ఈ పళనస్వామి నా వస్తువులన్నీ తీసుకెళ్లి వీధిలో పారేశాడు, వీడిని వెంటనే గుహలోంచి పంపించేస్తావా, పంపించేయరా. ఇప్పుడేమిటి ఆ నాటకం? తన మీద ప్రీతి ఉన్నటువంటి వాడు తనకి అప్రీతితో ఉన్నవాడి పట్ల మర్యాద విడిచిపెట్టే ప్రవర్తించాడన్న ఖేదం ఆయనకి కలిగింది. ఈ ప్రీతి అప్రీతి రమణులకు ఏమైనా ఉందా? ఆయన అలా చూస్తున్నారు, ఏమీ మాట్లాడటం లేదు, ఏమీ ప్రతిస్పందన లేదు. అది అసంగత్వము అన్న మాటకు అర్థం. అది సత్సంగత్వే నిస్సంగత్వం అంటారు శంకరాచార్యులు వారు. అది నిస్సంగ బుద్ధి అంటే దేని మీద సంగం లేదు. ఆయన అలా చూస్తున్నారు. ఇంత నేను నోరు కొట్టుకుని అరిచినా నువ్వు పళనిస్వామిని పంపించలేదని రమణ మహర్షి దగ్గరికి వచ్చి ఆయన మొహం మీద ఉమ్మేశాడు. ఆయన అలాగే చూస్తున్నారు. మొహం నిండా ఉమ్ములేశాడు. ఆయన అలాగే చూశారు. ఏం చేస్తాడు ఇంకంతగా?